మహిళ మేడం చెప్పండి, మీరు నేమ్ ఎక్కడి నుంచి వచ్చారు? థ్యాంక్ యూ. నేను శ్రీదేవి హుస్నాబాద్ నుండి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెతుక్కుంటూ రావడానికి కొంచెం టైం పట్టింది, బట్ నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుందాము. అయ్యో పర్లేదు మేడం, ఫస్ట్ టైం కదా. అందరినీ ఇలా చూడగానే చాలా ఆనందంగా ఉంది. సో ముందుకు వెళ్తూ ముందు అందరం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అవును సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ సన్షైన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. సన్షైన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ దట్. మొన్న మీరు జూమ్ మీటింగ్లో చెప్పారు కదా. అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీదనే వర్క్ చేస్తాము. నేను కాదు, అంటే యాజ్ ఏ పాలిటిక్స్లో యాక్టివ్. సర్పంచ్ మేడం మహబూబాబాద్ అనుకుంటాను. అవునవును మేడం గారు రాలేదు. నేను కూడా అనుకున్నాను మేడం వస్తారేమో అని. దాంట్లో టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే మన నీష్ బ్యూటీషియన్ అని టైలరింగ్ అని అనుకుంటున్నాం, బట్ ఆ స్కిల్ కూడా కావాలి కదా. సో ఆ స్కిల్ నేర్పించడానికి మనమందరం ఒక పాట మీదకి వస్తే దాని స్కిల్ నేర్పించడానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. సో దానికి మీ సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. తప్పకుండా మేడం, అందరి సపోర్ట్ అందరికీ ఉంటుంది. ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇందులో వచ్చేసరికి నా నీష్ కోచ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా నేను ఇన్స్టెంట్గా అమౌంట్ దీని సైడ్గా నేను తీసుకోవాలి అంటే మీరందరు సపోర్ట్ చేస్తే రీసెల్లింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. లైక్ హనీ మాకు గీ దొరుకుతుంది అంటే మీరు సపోర్ట్ చేస్తే ఓకే అంటేనే, ఎందుకంటే నాకు సపోర్ట్ కూడా కావాలి కదా ఫైనాన్షియల్ గ్రోతింగ్ కోసం. అంటే అది ఉంది కదా అంటే అది వేరు వర్షన్, మళ్ళీ ఈ వర్షన్ కూడా మనం చూసుకోవడానికి ఇంట్లో మనం ఇప్పుడు ఇంత దూరం వచ్చాము. రోజు నా మార్నింగ్ కూడా వర్క్ ఉండే, బట్ ఇక్కడ కలవాలి ఈవినింగ్ పోస్ట్పోన్ చేసుకొని వచ్చాను. నేను అది 4 o'clock తీసుకున్నాను, మళ్ళీ నేను వెళ్ళాలి. కాబట్టి దీనికోసం రీసెల్లింగ్ గీ దొరుకుతుంది అండ్ న్యాచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ ఇన్ ద సెన్స్ గిరావులు అంటారు కదా, దాంట్లో నుండి తేనె మ్యానుఫ్యాక్చరింగ్. ఒక ఆమె ట్రైనర్ ఉంది మనలాంటి లేడీ, చాలా స్ట్రగ్లింగ్ లేడీ, ఆమె కరీంనగర్. ఆమె ట్రైనింగ్ ఇస్తుంది, దాన్ని ప్రొక్యూర్ చేసి వాళ్ళు కూడా అమ్ముతారు. సో మీరు ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు కదా మేడం. సో ఆ మేడం ఉన్నారు మనలాగానే, నేను కూడా మేడం తీసుకొస్తాను. వాళ్ళకు కూడా విల్లింగ్ అవుతాయి, మనం ఎవరిని ఫోర్స్. సో ఏదైనా ఇలాంటి ప్రోడక్ట్స్ కోసం ఎవరైనా ఓకే అని మీరు అనుకుంటే, మీరంటే నన్ను సపోర్ట్ చేస్తే అది స్టార్ట్ చేస్తాను. బట్ ప్యారలల్గా ఎన్జిఓ దానికి కూడా మీరు ఇక్కడ మనం ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేసి, అంటే లైవ్, అది ఆన్లైన్ కాదు. స్టిచ్చింగ్ అనేది కొంత ఏంటంటే లైవ్ ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉండదు ఆన్లైన్ కంటే. ఇప్పుడు మనం డిజిటల్ కాబట్టి ఇందులో కూడా మనం 100% నేర్చుకోవట్లేదండి. మళ్ళీ ఏదో ఒకటి మనకు అవునా కదా. నిన్న ఎఫెక్ట్ నాకు అర్థం, నేనేమనుకున్నా అంటే నేనే చేయట్లేదేమో అనుకున్నాను. నిన్న మోతిగిరి క్లాస్లో అర్థమైంది అందరం వెనకబడే ఉన్నాం. అవునా కదా కదా. అవునవును, అందరు జీరోనే. స్టార్ట్ చేయని వాళ్ళం ఉన్నాము, 100% చేయలేదు. కాబట్టి ఎంత ఆన్లైన్ నేర్చుకున్నా మనకు ఆఫ్లైన్ అనేది కంపల్సరీ. అవునా కదా. సో దానికోసం మనందరం కూడా ఓకే అనుకుంటే ఇక్కడికి రావడానికి నేను రెడీ. ఓకే మేడం, షూర్. ఆల్ ది బెస్ట్ మేడం. తేనె. వెల్కమ్ టు డిజిటల్ మహిళ మేడం. చెప్పండి, అయ్యో కూర్చోండి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పేరు? అంతేనా? ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. అందరి సపోర్ట్ కూడా ఉంటుంది అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంది.